ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగదామేశ్వరీం దాసీభూత సమస్తదేవవనితాం లోకైకదీపాంకురాం శ్రీమన్మందకటాక్షలబ్ధైభవత్ బ్రహ్మేంద్ర గంగాధరాం త్వాం త్రైలోక్యకుటుంబినీం సరసిజాం వందే ముకుంద ప్రియాం. అందరికీ నమస్కారం. ఈరోజు మనం 4/10/2024 శుక్రవారం రోజు ఉన్నటువంటి ద్వాదశ రాశి రోజువారీ ఫలితాలు మరియు పంచాంగ వివరణ గురించి తెలుసుకుందాం. ఈరోజు శ్రీ క్రోధినామ సంవత్సరము, దక్షిణాయనము, శరదృతువు, ఆశ్విజ మాసము, శుక్లపక్షము, విధియ, రాత్రి అనగా తెల్లవారుజామున 5:30 వరకు ఉండి తదుపరి తదియ ప్రారంభమవుతున్న చిత్తా నక్షత్రం సాయంకాలం 6:36 వరకు ఉండి తదుపరి స్వాతి నక్షత్రం ప్రారంభమవుతున్నది. అమృత ఘడియలు ఉదయం 11:23 నుంచి మధ్యాహ్నం 1:11 వరకు, దుర్ముహూర్తం ఉదయం 8:32 నుంచి 9:19 వరకు, తిరిగి మధ్యాహ్నం 12:28 నుంచి 1:15 వరకు, వర్జము రాత్రి 12:53 నుంచి 2:40 వరకు, రాహుకాలం ఉదయం 10:38 నుంచి 12:14 వరకు, సూర్యోదయం 6:10 సూర్యాస్తమయం 5:59 వరకు. చెప్పినటువంటి శుభ సమయాలను, పంచాంగంలో ఉన్నటువంటి వర్జాది దుర్ముహూర్తాదులను రెండింటినీ సమీకరణ చేసుకొని శుభమైన మీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకొని విజయవంతంగా పూర్తి చేసుకుంటారని ఆశిస్తున్నాను. మేషరాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. శుభయోగాలు, ధనవృద్ధి, కార్యసిద్ధి, విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, ఒక మంచి వ్యక్తులతో పరిచయాలు కూడా పొందుకునే అవకాశం, కళాకారులకి, క్రీడాకారులకు అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార లాభం, రాజకీయ రంగంలో కూడా అనుకూలవంతమైన శుభయోగం, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బాల్ వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమ లాభాలు, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమ, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమలోను, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంతి కర్మాగారం, టైల్స్ టైర్ల వ్యాపారంలో, ముద్రణాలయంలో కూడా అనుకూలవంతమైన శుభస్థితి, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారంలోను, ఎల్ఐసి మెడికల్ గృహ మేనేజెంట్లకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి మెడికల్ గృహ మేనేజెంట్లకి, అలాగే వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి లాభం, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకు కూడా అనుకూలవంతమైన శుభయోగం, సీనియర్ సిటిజన్స్ కి, మహిళా మండలికి, రైతన్నలకి, పూలు పళ్ళు కూరలు పండించే వారికి, మత్స్యకారులకి, ప్రజలు, చేపల చెట్ల వారికి, సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారంలోను, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమలో కూడా మంచి లాభాలు పొందుకునే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా విదేశాల్లో విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభాన్ని పొందుకునే అవకాశం, చాలా మంచి ఆకర్షణీయమైనటువంటి బహుమానాలు అందుకోవడం, కుటుంబ సౌఖ్యం, సంతాన యోగం, అలాగే ఆస్తి పంపకాల అనుకూలతలు పొందుకోవడం, కృత్రిమ సహజ సత్సంతాన ప్రాప్తి పొందుకునే అవకాశాలు కూడా చాలా బలంగా ఉన్నాయి. రాజకీయ రంగంలో అభివృద్ధి బాగుంటుంది. ఆటోమొబైల్, ఎలక్ట్రికల్ వ్యాపారంలో, అలాగే సినిమా రంగంలో అభివృద్ధి, కళాకారుల క్రీడల లాభాలు, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో శుభయోగం. ఈ రోజంతా మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి 3 అంకెల అదృష్టం చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. వృషభ రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. ధైర్యము, స్థైర్యము, ఆనందము, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీ లెవెల్ జూదం వల్ల ధన ప్రాప్తి, విద్యా, ఉద్యోగ, వ్యాపారాదుల్లో కలిసి రావడం, కళాకారుల క్రీడాగా అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార లాభం, రాజకీయ రంగంలో అనుకూలత, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోను, ఆటోమొబైల్, ఎలక్ట్రికల్ వ్యాపారంలో కలిసి వచ్చే అవకాశం, రైతన్నలకి మంచి పంట లాభం, పూలు పళ్ళు కూరగాయలు, సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారంలో, మత్స్యకారులకి, రొయ్యలు, చేపల చెల్ల వరకు అభివృద్ధి, సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారంలో మంచి లాభాలు, వ్యాపారాన్ని ఎక్స్టెన్షన్ చేసే అవకాశం కనబడుతుంది, కుటుంబ సౌఖ్యం, ఆనంద యోగం, ఆస్తి పంపకాల అనుకూలతలు, కోర్టు వివాదాల సమస్యపోవడం, ఆటోమొబైల్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో కూడా మంచి లాభం, ఆర్థిక, ఆధ్యాత్మిక ఉన్నతి పొందుకునే అవకాశం, విద్యార్థి లాభాలు, ఉద్యోగ లాభం, విదేశాల్లో విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభాన్ని పొందుకోవచ్చు, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారంలో, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంతి కర్మాగారం, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమ, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్ వ్యాపారంలో లాభాలు పొందుకోవచ్చు. సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి అభివృద్ధి బాగా కనబడుతుంది. సీనియర్ సిటిజన్ కి, మహిళా మండలికి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలో లాభాలు, నర్సరీ తోటలు, పూజా ద్రవ్య వ్యాపారంలో లాభాలు పొందుకోవచ్చు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, ఎల్ఐసి మెడికల్ గృహ మేనేజెంట్లకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి అనుకూలవంతమైన శుభస్థితి, మంచి ఆర్థిక లాభం, ఆరోగ్య లాభం, రుణ విమోచనం, రోగనాశనాన్ని పొందుకోగలిగే అదృష్టంగా చెప్పవచ్చు. ఇదంతా మీకు అనుకూలంగా ఉంటుంది. వీరికి 7 అంకెల అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు.
మిథున రాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. అనుకున్నటువంటి కార్య సాధన పొందుకోవచ్చు. షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీలో జూదం వల్ల ధన ప్రాప్తి పొందుకోవచ్చు. ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్ వ్యాపారంలోను, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారం లాభాలు, రైతన్నలకి పంట లాభం, పూలు, పళ్ళు, కూరగాయలు, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమ, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో లాభాలు. మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపలు చెందిన వారికి అభివృద్ధి విధంగా ఉంటుంది. సీనియర్ సిటిజన్స్ కి, మహిళా మండలికి పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ, నర్సరీ తోటలు, పూజా ద్రవ్యాల వ్యాపారంలో, చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ వినియోగదారులకి లాభం. ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభం, విద్యార్థులకి ఉన్నత విద్య, విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకోవచ్చు. ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావుతో వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమ లాభాలు. సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి కూడా అభివృద్ధి. కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ మంచి లాభాలు పొందిన అవకాశం. భాగస్వామ్య వ్యాపారతో అనుకూలతలు, కుటుంబ సౌఖ్యం, సంతాన యోగం. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణులతో ముకులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణకి సానుకూలవంతంగా ఉంటుంది. వస్తువాహన సౌలభ్యం, వృత్తి ఉద్యోగాల లాభాలు, ప్రశాంతమైన జీవనం, మాతాపితల సౌఖ్యాన్ని పొందుకునే అవకాశం. అనుకున్న చోటికి ఉద్యోగంలో బదిలీలు పొందుకోవడం, విలువైనటువంటి వస్తువులు కానీ, సువర్ణ వజ్రాభరణాలు కానీ, వాహనము కానీ, లేదా ఏదైనా స్థలము కానీ, పొలం కానీ కొనుగోలు చేసే అవకాశం కనబడుతుంది. మంచి అనుకూలవంతమైన శుభయోగాలు. ఇదంతా మీకు అనుకూలంగా ఉంటుంది. వీరికి 9 అంకెల అదృష్టం చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. కర్కాటక రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. కాస్త సంయమనం, పెద్దల మాట వినడం, డబ్బు విషయంలో జాగ్రత్తగా ఉండడం, అపాత్ర దానం చేయకపోవడం, పరిచయం లేని వ్యక్తులతో పరిహాసము, వాళ్ళతో ప్రయాణం నష్టాన్ని కలిగిస్తుంది. మోసపోయే అవకాశాలు ఉంటాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి. వివాహ సంబంధ చర్చలు జరుగుతున్నప్పుడు కాస్త లోతుగా ఆలోచించే ప్రయత్నం చేయండి. కన్సల్టెన్సీ మీద ఆధారపడకూడదు. మ్యారేజ్ బ్యూరో నుంచి తప్పుడు సమాచారం వచ్చే అవకాశం ఉంటుంది. కాస్త జాగ్రత్తలు పాటించండి. కళాకారుల, క్రీడాకారులకు ఇబ్బంది, సినిమా రంగంలో వ్యాపార నష్టం, రాజకీయ రంగంలో అవమానాలు, పదవీచ్యుతులయ్యే అవకాశం. వ్యాపార పరంగా కూడా నష్టాలు ఎక్కువగా ఉన్నాయి. వ్యాపార భాగస్వామితో చాలా జాగ్రత్తగా ఉండండి. ఎవరికి కూడా అపాత్ర దానం చేయకండి. పూచికత్తుగా సంతకాలు చేయకండి, ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి అవమానాలు, ఆర్థిక నష్టాలు, కుటుంబ తగాదాలు, లేనిపోయిన అనవసరపు వివాదాలు. మౌనంగా ఉండడం శ్రేయస్కరం. లేదా ఇబ్బందులు ఎక్కువగా ఉంటాయి. తప్పకుండా భగవద్గీత పారాయణం చేసుకోండి. అలాగే కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, ఫార్మా, సిమెంట్, ఐరన్, ఇటుక, ఇసుక వ్యాపారంలో, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, సోషల్ మీడియా, జర్నలిస్టుల వరకు కూడా నష్టం. షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. లాటరీలకి, జూదానికి చాలా జాగ్రత్తగా దూరంగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. ప్రభుత్వ అధికారులు లంచగొండులుగా పట్టుబడే అవకాశం. ప్రైవేట్ సంస్థల్లో కూడా ఉద్యోగ భంగం కలిగే అవకాశం కనబడుతుంది. హనుమాన్ చాలీసా పారాయణ చేసుకోవడం వల్ల విదేశాల్లో విద్యా సంబంధ అనుకూలత ఏర్పడుతుంది. కాబట్టి అటువంటి ప్రయత్నాన్ని తప్పకుండా చేయండి. అపరిచితులతో ఎట్టి పరిస్థితులు కూడా వస్తువులు తీసుకోవడం, వస్తువులు ఇవ్వడం మీకు ప్రమాదం కలిగిస్తుంది. ఇది నిజం. దీంట్లో చాలా జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి. ఎట్టి పరిస్థితులు అటువంటి వాళ్ళు దూరంగా ఉండి, ఆడపిల్లలు ఒంటరిగా బయటకు వెళ్ళకూడదు. తెలియని వ్యక్తితో మీరు ప్రయాణం కూడా జాగ్రత్తగా చూసుకోండి. అలాగే మీరు క్యాబ్లలో ఇక్కడ వెళ్తున్నా సరే చాలా జాగ్రత్తగా ఉండండి. ర్యాపిడో, బైక్ లాంటి బుక్ చేసుకున్నా వెళ్తున్నా అప్రమత్తంగా ఉండే ప్రయత్నం చేయండి. మీ యొక్క తోటి వారికి మీ యొక్క ప్రయాణ సమాచారం అందిపుచ్చుకునే ప్రయత్నం చేయండి. పెద్దవాళ్ళ మాట వినండి. అనవసర ప్రేమ కలాపాలు విద్యా నష్టాన్ని, ఉద్యోగ నష్టాన్ని కలిగించే అవకాశం ఉంటుంది. తప్పనిసరిగా మీరు బుధగ్రహ, కుజగ్రహ అష్టోత్తరం చదువుకోవడం, జన్మ జాతకాన్ని చూయించుకునే ప్రయత్నం చేస్తే మీకు చాలా మంచిదన్న విషయాన్ని గుర్తించండి. మత్స్యకారులు సముద్రంలోకి వెళ్ళకూడదు. రొయ్యలు, చేపల చెల్లో నష్టం. రైతన్నలు కూడా నష్టపోయే అవకాశాలు. పశువుల వల్ల కావచ్చు, లేదా ఇతర జంతువుల కావచ్చు, చీడపురుగుల వల్ల కూడా కావచ్చు, మీ యొక్క పంట నష్టాన్ని పొందుకునే అవకాశం కనబడుతుంది. జాగ్రత్త తీసుకోండి. లేనిపోని అనవసరపు వివాదాలు కూడా మీకు ఇబ్బంది కలిగిస్తాయి. ఉదయం 8 గంటల నుంచి 10 గంటల వరకు, తిరిగి సాయంకాలం 5 గంటల 18 నిమిషాల నుంచి 6 గంటల 3 నిమిషాల వరకు శుభ సమయంగా స్వీకరించి భగవద్గీత పారాయణం, కుజగ్రహ, బుధగ్రహ అష్టోత్తరం చదువుకోవడం, లక్ష్మీ నృసింహస్వామి అష్టోత్తరం చదువుకోవడం, వీలైతే శివాలయంలో అభిషేకం చేయించడం వల్ల మంచి ప్రయోజనాన్ని పొందుకుంటారు. ఈ సమయంలో 6, 4 అంకెలను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చు. సింహరాశి వారికి అదృష్ట యోగం, ధనయోగం, విద్యాలాభం, ఉద్యోగ లాభం, విదేశీయానం, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల, జూదం వల్ల ధన ప్రాప్తి పొందుకోవచ్చు. శుభకార్య నిర్వహణ, శుభకార్య వార్తలు, సత్సంతాన వార్త వినడం, పెద్దవారి మాట వినడం, ఆస్తి పంపకాల అనుకూలతలు, స్థిరాస్తుల్ని కొనుగోలు చేయడం, విదేశీ ప్రయాణం. ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభం,
బెంచ్ ఉద్యోగం ప్రాజెక్టులో వెళ్ళడం, ఆన్ సైట్ ఆపర్చునిటీ పొందుకోగలిగేటువంటి అవకాశం. వాహన యోగం కూడా బలం కనబడుతోంది. డ్రైవర్లకి, పెయింటర్లకి అనుకూలత. సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారం, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమ, పూలు పలుకురాలు పండించే వారికి, రైతన్నలకి లాభదాయకమైన స్థితి. రాజకీయ రంగంలో అభివృద్ధి, సినిమా రంగంలో లాభాలు, కళాకారుల అభివృద్ధి పొందుకోవడం, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ లో లాభాలు పొందుకోవచ్చు. ఫార్మా, సిమెంట్, ఐరన్, ఇటుక ఇసుక వ్యాపారంలో, చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి, ఎల్ఐసి, మెడికల్, గురిమడి జట్లకి, సోషల్ మీడియా, జర్నలిస్టుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి అనుకూలత. ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బాల్తో వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమ లాభాలు, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ అభివృద్ధి, నర్సరీ తోటలు, పూజా ద్రవ్యపరంలో కూడా మంచి లాభాలు. సీనియర్ సిటిజన్ కి, మహిళా మండలికి కలిసి వచ్చేటువంటి అదృష్టిగా. కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారం, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసకరణ లాభాలు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి అనుకూలవంతమైన గౌరవము, ఆనందము, ఆర్థిక లాభం. శుభప్రదమైనటువంటి చెప్పవచ్చు. కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు. మ్యారేజ్ గురించి శుభవార్త వినవచ్చు. ఇదంతా మీకు అత్యంత అనుకూలవంతమైన ఆనందయోగం చెప్పబడుతోంది. వీరికి 5 అంకెల అదృష్టం చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. కన్యా రాశి వారికి వాగ్బాణం, వాక్చాతుర్యం, ఏదైనా సూటిగా మాట్లాడు పర్వాలేదు. ఈరోజు మీరు చెప్పిన అంటే మీరు అన్న మాట అవతల వాళ్ళకి అర్థమవుతుంది. దాన్ని సద్వినియోగం చేసుకునే వారు ఉంటారు. అంటే మీ మాటకి విలువ పెరిగే అవకాశం. ధనయోగం ఉంటుంది, వస్తులాభం, వాహన యోగం, గృహయోగం, విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, కళాకారులు, క్రీడాకారుల అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార లాభం. రాజకీయ రంగంలో కూడా అనుకూల శుభస్థితి. ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బాల్తో వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమకు లాభాలు పొందుకోవచ్చు. విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకునే అవకాశం. కళాకారులకి, క్రీడాకారుల అభివృద్ధి, ముఖ్యంగా విదేశాల్లో కళా క్రీడా ప్రదర్శన చేసుకునే అవకాశం బలంగా ఉన్నాయి. మంచి గౌరవాన్ని పొందుకుంటారు. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్స్, టైర్ల వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్ వ్యాపారంలో, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారంలో కూడా లాభాలు. పుస్తక ముద్రణ వ్యాపారంలో మంచి లాభాలు పొందుకునే అవకాశం. ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభం. విద్యార్థికి ఉన్నత విద్యాభ్యాసం. బ్యాక్లాగ్ తో సహా అన్ని రకాల పరీక్షలు విజయం సాధించే అవకాశం. ఉద్యోగంలో ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు ప్రాప్తించుకునే అవకాశం. అనుకున్న చోటికి బదిలీలు, తాత్కాలిక ఉద్యోగం పర్మనెంట్ అవడం. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ లాభాలు పొందుకునే అవకాశం. ఫార్మా, సిమెంట్, ఐరన్, ఇటుక ఇసుక వ్యాపారంలో, సోషల్ మీడియా, జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్ కి, మహిళా మండలికి, చేనేత వస్త్ర దర్జీ పనిచేసేవారు, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకు, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహిణి జట్లకి అనుకూలవంతమైన శుభస్థితి. వివాదాలను తుడిచిపెట్టుకుపోవడం, కుటుంబ సౌఖ్యం, రైతులకి పంట లాభం, పూలు పలుకుబడి లాభాలు, కుటుంబ సౌఖ్యాన్ని పొందుకోవడం. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీ దూదం వల్ల ధన ప్రాప్తి పొందుకోవచ్చు. ఇచ్చిన ధనం తిరిగి రావడం, గొప్ప ఉద్యోగ ప్రాప్తి, ఉన్నత విద్యాభివృద్ధి, విదేశాల్లో స్థిర నివాసం, గ్రీన్ కార్డ్, పిఆర్ లాంటిది పొందుకునే అవకాశం, బహుమానాలు అందుకునే అవకాశం, మంచి మాట తీరు, అందరినీ ఆకట్టుకోగలిగే అవకాశం. శుభకార్య నిమిత్తమే మీరు చేసే ప్రయత్నాలు అనుకూలంగా మారబోతున్నాయి. ఈరోజు మీకు కలిసి వచ్చే శుభదినంగా చెప్పవచ్చు. వీరికి 2 అంకెల అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. తులారాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. ధైర్యము, సాహసము, ఆనందము, ఆరోగ్యము, ఐశ్వర్యం, విద్యాలాభము, రుణ విమోచనం, రోగనాశనం, శస్త్రచికిత్స విజయవంతంగా పూర్తవడం, శుభవార్త శ్రవణం, మాతృవర్గం నుంచి ఏదైనా ఆర్థిక లాభాన్ని పొందుకోవడం, పితృ సంబంధ వర్గం నుంచి ఆస్తి పంపకాలు, కళాకారుల, క్రీడాకారుల అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార లాభం, రాజకీయ రంగంలో అభివృద్ధి, కుటుంబ వృద్ధి, ఆస్తి పంపకాల అనుకూలతలు, కోర్టు వివాదాల సమస్యపై అవకాశాలు, నర్సరీ తోటలు, పూజా ద్రవ్యాల వ్యాపారంలోను, మత్స్యకారులకి, రొయ్యలు, చేపల చిల్ల వారికి లాభాలు, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బాల్తో వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమలో అభివృద్ధి, చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ లాభాలు, పెట్రోలియం, బేకరీ పదార్థాల్లో కూడా అనుకూలవంతంగా ఉంటుంది. సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వరకు కూడా లాభాలు పొందుకోవచ్చు. విద్యార్థికి ఉన్నత స్థాయి విద్యాభివృద్ధి, పోటీ పరీక్షల్లో కానీ, ఎకడమిక్ పరీక్షల్లో కానీ విజయం ఖాయం. అనుకున్న చోటికి ఉద్యోగంలో బదిలీలు పొందుకునే శుభయోగం. నూతన ఉద్యోగ ప్రాప్తి, ధనధాన్య వృద్ధి, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీ చూడడం వల్ల ధన ప్రాప్తి. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్స్, టైర్ల వ్యాపారం, ముద్రణాలి, గ్యాస్ వ్యాపారం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, ఈవెంట్ వారికి, బోర్బాల్తో వారికి లాభాలు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జట్లకి లాభము, ఆనంద యోగము, ఐశ్వర్యం. ఈరోజు మీకు శుభప్రదంగా ఉండబోతోంది. వీరికి 8 అంకెల అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. వృశ్చిక రాశి ఫలితాలు విధంగా ఉన్నాయి. లేనిపోని అనవసరపు ఆవేశపు పనులు, అనవసరపు పడకూడని పదార్థాలు తినడం, లేనటువంటి అలవాట్లను కొత్తగా తెచ్చుకోవడం, ఇంట్లో అనవసరపు ఆవేశం, కాస్త గందరగోళ నిర్ణయాలు తీసుకోవడం, ఏదో అంటారు సామెత, అత్త మీది కోపం దుత్త మీద తీసినట్టుగా బయటి వాళ్ళ మీద కోపం ఇంటి వాళ్ళ మీద తీయడం, దానివల్ల లేనిపోని అనారోగ్యాన్ని తెచ్చుకునే అవకాశం, ధన నష్టం, లేదా వస్తువుల వల్ల ప్రమాదం, వస్తువులు పగలగొట్టడం వల్ల ప్రమాదం,
ఒక రకమైనటువంటి పైతృకమైనటువంటి ఎమోషన్ మీకు ఇబ్బంది కలిగించే అవకాశం ఉంటుంది. వాటి మితిమైనటువంటి ఆవేశం కంట్రోల్ చేసుకోండి. లేవగానే ప్రాణాయామం చేసుకోండి. వాళ్ళ ఖచ్చితంగా ఒక 10-15 నిమిషాలు ప్రాణాయామం చేయండి. మ్యాక్సిమం టు మ్యాక్సిమం మౌనంగా ఉండండి. అనవసర వ్యక్తుల యొక్క మాటలు వినే ప్రయత్నం చేయకండి. ఆవేశం రోజు కాకుండా చూసుకోండి. అలాగే వైద్యులు, వైద్య బృందాల వారికి, న్యాయవాదులు, ఎల్ఐసి మెడికల్, గృహ మేనేజర్లకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి తీవ్రమైనటువంటి ఇబ్బందులు పొందుకునే అవకాశం ఉంది. జాగ్రత్త. ఆర్థిక నష్టం ఉంది. అది మానసికటువంటి ఉద్వేగాల్లోనే అవకాశం ఉంటుంది. జాగ్రత్తగా ఉంటే మంచిది. తప్పనిసరిగా లక్ష్మీ నరసింహస్వామి అష్టోత్తరం చదువుకోవడం, సీతారామచంద్ర స్వామి వారి అష్టోత్తరం చదువుకోవడం వల్ల ప్రయోజనాన్ని పొందుకుంటారు. అలాగే ఎల్ఐసి మెడికల్, గృహ మేనేజర్లకి కస్టమర్ చేత చివాట్లు పడే అవకాశం, డెవలప్మెంట్ ఆఫీసర్తో కూడా చివాట్లు పడే అవకాశం ఉంది. జాగ్రత్తగా ఉండండి. ప్రభుత్వ ఉద్యోగస్తులు లంచాలు పుచ్చుకునే అవకాశం, ప్రైవేట్ సెక్టార్లో ఉద్యోగ నష్టాన్ని పొందుకోవడం, ఈవెంట్ వారికి, బోర్బావుల వారికి, తోలు రెగ్జన్ షూ పరిశ్రమలు, మత్స్యకారులకి, రొయ్యలు, చేపల చెల్ల వారికి ఇబ్బందికర వాతావరణం. మత్స్యకారులు సముద్రంలోకి వెళ్ళకూడదు. ఆస్తి పంపకాల గురించి ఈరోజు చర్చలు పెట్టకండి. కొత్తగా ఆస్తులు కొనుగోలు చేయడం, అగ్రిమెంట్ చేసుకోవడం లాంటివి చేయకండి. జన్మజాతకం చూసుకోండి. జన్మజాతకంలో బాగుండి గ్రహస్థితి అనుకూలంగా ఉంటే ఆ ప్రయత్నాలు చూసుకోండి. జన్మజాతకం చూయించుకోండి ఒకసారి. ఆ తర్వాతనే మీరు ఇటువంటి వస్తువులు కానీ, వాహనం కానీ, స్థిరాస్తులు కానీ కొనుగోలు చేసే ప్రయత్నం చేయండి. సీనియర్ సిటిజన్స్, మహిళా మహిళలు అప్రమత్తంగా ఉండండి. ఈ ఓటీపీల ద్వారా మోసపోయే అవకాశం. చాలా అప్రమత్తంగా ఉండే ప్రయత్నాన్ని కొనసాగించాలి. విద్యా, ఉద్యోగ, వ్యాపారంలో అప్రమత్తం తప్పనిసరి. లేనిపోని అనవసరపు ఆర్భాటాలు మీకు నష్టాన్ని కలిగిస్తాయి. కళాకారుల, క్రీడాకారులకు ఇబ్బందులు, సినిమా రంగంలో వ్యాపార నష్టం, రాజకీయ రంగంలో ఇబ్బందికర వాతావరణం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారంలో నష్టాలు, ఫార్మా, సిమెంట్, ఐరన్, ఇటుకల ఇసుక వ్యాపారంలో, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలో, నర్సరీ తోటలు, పూజ, ఆది వ్యాపారంలో నష్టాలు, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీలు, జూదం మీకు తీవ్ర నష్టాన్ని కలిగించే సూచనలు కనబడుతున్నాయి. జాగ్రత్త. అలాగే రాజకీయ రంగంలో కూడా అవమానాలు ఎక్కువగా ఉంటాయి. సినిమా రంగంలో కూడా వ్యాపార నష్టం. ఇలా సినిమా వ్యాపారం కానీ, విడుదల కానీ కాస్త ఆపుకోవడం మంచిది. తప్పకుండా జన్మజాతకాన్ని చూపించుకోండి. ఈ రాశి వారికి ఉదయం 9:17 నుంచి 10:02 తిరిగి 10:54 నుంచి 11:36 కాలంలో శుభ సమయంగా చెప్పబడుతుంది. మళ్ళీ వెంటనే కొంతమంది రాహుకాలం ఉందండి అని చెప్తున్నారు. రాహుకాలం మనకు సంబంధం లేనిది. తమిళులకి, కేరళీయులకి మాత్రమే అది సంబంధించినది. కాబట్టి రాహుకాలంతో మనకు సంబంధం లేదు. శుభముహూర్తాల్లో రాహుకాలం చూసుకోవాల్సిన అవసరం మనకు లేదు. కాబట్టి రాహుకాలం గురించి ప్రస్తావన మనం చెయ్యం. కానీ మరి తమిళనాడులో చూస్తారు కాబట్టి తమిళనాడు వాళ్ళకి కూడా మనం రాహుకాలం చెప్పాలి. వాళ్ళు ఫాలో అవుతారు. కాబట్టి వాళ్ళ కోసం మనం రాహుకాలం పంచాంగాలు చెప్తున్నాం అంతే తప్ప ముహూర్తాలలో ఇతర విషయాల్లో మేము రాహుకాలాన్ని ప్రస్తావన తీసుకొచ్చే అవకాశం లేదు. గుర్తుపెట్టుకోండి. ఏదేమైనా సమయంలో మీరు 2 అంకెల సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చు. ధనుస్సు రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. ధన, ధాన్య, విద్య, ఉద్యోగ, వ్యాపార లాభం, రాజకీయ అనుకూలత పొందుకోవడం, మంచి పదవి పొందుకోవడం, కళాకారులకు క్రీడా అభివృద్ధి, సినిమా రంగంలో మంచి వ్యాపార లాభం, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్ కి, మహిళా మండలికి, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైర్ల వ్యాపారం, ముద్రణాయంలోను, నర్సరీ తోటలు, పూజా ఆధార వ్యాపారంలోను, ఆటోమొబైల్, ఎలక్ట్రికల్ వ్యాపారంలోను, ఫార్మా, సిమెంట్, ఐరన్, ఇటుకల ఇసుక వ్యాపారంలోను, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో కూడా లాభాలు పొందుకోవచ్చు. ఉన్నతమైన వ్యక్తులతో పరిచయం వల్ల కొత్త వ్యాపార ప్రారంభం కూడా మంచి ఉద్యోగ ప్రాప్తి ఉంది. తాత్కాలిక ఉద్యోగం పర్మనెంట్ అవ్వడం, కారుణ్యమక ఉద్యోగాన్ని పొందుకోవడం, రుణ విమోచనం, ప్రశాంతమైన జీవనం, మిత్రుల కలయిక, కుటుంబ సభ్యులతో అనుకూలత, సత్సంతాన ప్రాప్తి, ఆస్తి పంపకాల అనుకూలత, విదేశాల్లో, స్వదేశంలో విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభాన్ని పొందుకోవచ్చు. మంచి పోటీ పరీక్షలు విజయాన్ని సాధించగలిగే అవకాశాలు ఉన్నాయి. ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపార లాభం, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వరకు చూడడం వల్ల ధన ప్రాప్తి పొందుకోవచ్చు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి అనుకూలవంతమైన శుభస్థితి. ఎల్ఐసి మెడికల్, గృహ మేనేజర్లకి లాభాలు పొందుకునే అవకాశం. విదేశాల్లో కూడా సుస్థిర స్థానం, వృత్తి ఉద్యోగాలు లాభాలు, విదేశాల్లో కూడా నూతన వ్యాపారాన్ని ప్రారంభం చేసే అవకాశం బలంగా కనబడుతున్నాయి. ఈ రోజంతా మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి 7 అంకెల అదృష్టం చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చును. మకర రాశి వారి ఫలితాల విధంగా ఉన్నాయి. ఉన్నతమైన ఉద్యోగ ప్రాప్తి, తాత్కాలిక ఉద్యోగం పర్మనెంట్ అవ్వడం, కారుణ్య నియామకాల ఉద్యోగాన్ని పొందుకోవడం, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల, జూదం వల్ల ధన ప్రాప్తి, వాహన యోగము, వస్తు లాభము, వస్త్ర లాభము, సువర్ణాభరణ ప్రాప్తి, వివాహ సంబంధమైన చర్చల్లో సఫలత, కృత్రిమ సహజమైన సత్సంతాన ప్రాప్తి పొందుకునే అవకాశం, వ్యాపారపరంగా అభివృద్ధి, ప్రభుత్వం నుంచి మంచి శుభవార్త వినే అవకాశం, కాంట్రాక్టర్లకి ధన ప్రాప్తి, ఎల్ఐసి మెడికల్, గృహ మేనేజర్లకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణులు, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకు లాభం, ఫార్మా, సిమెంట్, ఐరన్, ఇటుకల ఇసుక వ్యాపారంలో, ఆటోమొబైల్, ఎలక్ట్రికల్, స్వర్ణకార వ్యాపారస్తులకి, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారంలో, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమలో కూడా మంచి లాభాలు పొందుకునే
అదృష్టయోగం. ప్రశాంతమైన వాతావరణం, మాతృ సౌఖ్యం, పితృ సౌఖ్యం, కుటుంబ సభ్యులతో విహారయాత్రలు, అలాగే ఉద్యోగంలో అభివృద్ధి పొందుకోవడం, విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకోవడం, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరో నుంచి శుభవార్త వినవచ్చు. సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి కూడా లాభాలు పొందుకునే అవకాశం, ఇచ్చిన మాట నిలబెట్టుకోగలిగే అవకాశాలు, సంపూర్ణ ధనధాన్య వృద్ధి, అనుకూలమైనటువంటి ఆనంద యోగాల పరంపర కొనసాగుతుంది. ఈరోజు మీకు శుభకరంగా ఉంటుంది. వీరికి 6 అంకెల అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెలు సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. కుంభరాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. విదేశాలకు వెళ్లేందుకు ప్రయత్నం చేయవచ్చును. ప్రయత్న లాభం ఉంటుంది. తప్పకుండా అనుకూలవంతమైన ఆర్థిక ప్రయోజనం, ఆనంద యోగం, వస్తువాహన సౌలభ్యం, విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, బంధుమిత్రులతో కలయిక, కుటుంబ వృద్ధి, ఆస్తి పంపకాల అనుకూలతలు, కోర్టు వివాదాలు సమసిపోవడం, రైతన్నలకి పంట లాభం, పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి లాభాలు, సినిమా రంగంలో వ్యాపార వృద్ధి, రాజకీయ రంగంలో అనుకూలత, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావులతో వారికి, తోలు రెగ్గులు పరిశ్రమ లాభాలు, సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారంలో అభివృద్ధి, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు చేపలు చెల్లవారికి లాభం, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమలో కూడా లాభాలు, స్వర్ణకార వ్యాపారస్తులకి, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్ వ్యాపారంలో కూడా శుభయోగాలు ఉన్నాయి. కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్ వ్యాపారం, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారంలోను, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి కూడా అభివృద్ధి పొందుకునే అవకాశం, చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి లాభం, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరో శుభవార్త వినవచ్చు, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో కూడా అభివృద్ధి పొందుకునే అవకాశం, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, ఎల్ఐసి, మెడికల్, గ్రీన్ మర్జెంట్లకి, వైద్యులకు, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి ఆనందాది అదృష్ట యోగాలు, విద్యలో అనుకూలత, ఉద్యోగంలో రాణి పొందుకోవడం, అనుకూల ఉద్యోగాన్ని పొందుకోవడం, విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకునే అవకాశాలు బలంగా ఉన్నాయి. ఈ రోజంతా మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి 3 అంకెల అదృష్టం చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెలు సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. మీనరాశి వారి ఫలితాల విధంగా ఉన్నాయి. అతి గాంభీర్యము, నేనింతే అన్నటువంటి భావన, అతి మొండితనం, లేనిపోని విషయాలు అతిగా జోక్యం చేసుకోవడం, తెలియని విషయం గురించి అధికంగా ప్రసంగం చేయడం, ఇది తీవ్రమైనటువంటి నష్టాన్ని కలిగించే అవకాశం. కళాకారుకి, క్రీడాకారులకు ఇబ్బంది, సినిమా రంగంలో వ్యాపార నష్టం, రాజకీయ రంగంలో కూడా అవమానాలు, ఎల్ఐసి, మెడికల్, గృహ ఏజెంట్లకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులు, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావుతో వారికి, తోలు వ్యక్తులు, షూ పరిశ్రమలో కూడా నష్టాలు పొందుకునే అవకాశం. అలాగే కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్ వ్యాపారంలోను, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్ కి, మహిళా మండలికి కష్టకాలము, నష్టంగా చెప్పబడుతోంది. పితృ సంబంధ వ్యక్తుల నుంచి ఏదైనా ఒక రకమైన లేనిపోని అనవసర వివాదాలు కానీ, ఆస్తి సంబంధ సమస్యలు కానీ వచ్చే అవకాశం కనబడుతుంది. జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయాలి. పెద్దవాళ్ల ముందు మాట్లాడుతున్నప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడండి. వివాహ సంబంధ చర్చలు జరుగుతున్నప్పుడు మీరు ఎట్టి పరిస్థితుల్లో జోక్యం చేసుకునే ప్రయత్నాన్ని చేయకండి. మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమ, సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారంలో కూడా జాగ్రత్తగా ఉండాలి. వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకు, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారు, జ్యోతిష పండితులు కూడా అప్రమత్తంగా ఉండే ప్రయత్నం చేయండి. వాహన నష్టం కనబడుతోంది. అలాగే కన్సల్టెన్సీని ఆధారపడకూడదు, మ్యారేజ్ బ్యూరో శుభవార్త, కన్సల్టెన్సీ ఆధారపడకండి, మ్యారేజ్ బ్యూరో నుంచి తప్పుడు సమాచారం వచ్చే అవకాశం, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీలో చూడడం వల్ల ధన నష్టాన్ని పొందుకుంటారు. సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి కూడా ఇబ్బంది కలిగే సూచనలు కనబడుతున్నాయి. అలాగే నర్సరీ తోటలు, పూజా ద్రవ్య వ్యాపారంలోను, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలో కూడా ఇబ్బంది, పశుపక్షాదులకి అనారోగ్య సూచన. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇవాళ తొందరపాటు నిర్ణయాలు తీసుకోకపోవడం మంచిది. సినిమా రంగంలో ఎట్టి పరిస్థితులు మీరు పెట్టుబడి పెట్టకూడదు. రాజకీయ నాయకులు అప్రమత్తంగా ఉండే ప్రయత్నాన్ని చేయాలి. కళాకారులు, క్రీడాకారులు కూడా జాగ్రత్తగా ఉండాలి. విద్యా ఉద్యోగ వ్యాపారాదుల్లో నష్టాలు కనబడుతున్నాయి. విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార భంగం కనబడుతుంది. చాలా జాగ్రత్తగా ఉండండి. ఈ రాశి వారికి ఉదయం 7:14 నుంచి 8:57 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పబడుతుంది. వీరికి 9 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహేషాః గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్త సుఖినో భవంతు. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. 10 మంది చేత సబ్స్క్రైబ్ చేయించండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ప్రేమతో మీ కిరణ్ శర్మ.